హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్నింగ్ ఆప్షన్లో ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ఆ లాజిక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత నేను ఒక స్టాక్లో కూడా ఒక ట్రేడ్ తీసుకున్నాను. అది ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది, తర్వాత లాస్ కూడా వచ్చింది. సో అది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే కనపడుతుంది కదా. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ కింద డౌన్ సైడ్కి మార్కెట్ వస్తుందన్న ఉద్దేశంతో వెరీ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ మన మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. 10 పాయింట్స్ వచ్చాయా, ఎగ్జిట్ అయిపోయాం అనే మైండ్ సెట్టే ఉండాలి. సో మార్కెట్ అయితే డౌన్ సైడ్కి క్విక్గా ఎంటర్ అయ్యాను. ఇంకా షార్ప్గా ఎంటర్ అవ్వాల్సింది. సో ఓకే, డిస్కౌంట్ ప్రైస్లో నడుస్తుంది. 234కి రన్ అవుతుంది. 228 ఆ టైం ప్రైస్కి ఎంటర్ అయ్యాను. సో 10 పాయింట్స్ వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు చూద్దాము. టార్గెట్ పెట్టుకోండి. 600 ఓకేనా? ఓకే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనము నిఫ్టీలో ఒక చిన్న లాట్ తీసుకున్నాము. సో మనకి చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. సో యాక్చువల్లీ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇది ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్లో ఈ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ డౌన్ సైడే ఉంది. సో మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని నేను షార్ట్ సైడ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో చిన్న ప్రాఫిట్ అయితే వచ్చేసింది. సో చిన్న ప్రాఫిట్ అయితే వచ్చేసి రిస్కీ. సో ఇంకా మళ్ళీ ట్రేడ్ చేయొద్దు. ఈరోజు ట్రేడ్ చేయకుండా ఉండడమే బెటరు. సో ట్రేడ్ చేస్తే రిస్కీగా ఉంటుంది. మార్కెట్ సైడ్ వేస్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంట్రాడే ట్రేడ్స్ కూడా అనాలిసిస్ చేశాను. సో ఆ అనాలిసిస్లో భాగంగా ఇప్పుడు ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డిఎఫ్సి లైఫ్, తర్వాత గ్రాసిమ్ అనేవి నేను రేడార్లో పెట్టుకున్నాను. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ కొద్దిగా మనకు మన అనాలిసిస్లో చూసుకుంటే హై వాల్యూమ్ స్టాక్స్ మనకు ఎన్ఎస్సి వెబ్సైట్లో దొరుకుతుంది. తర్వాత టాప్ గెయినర్స్ దొరుకుతుంది, టాప్ లూజర్స్ దొరుకుతుంది. సో ఈ డేటా ప్రతిరోజు దొరుకుతుంది. సో నిన్నటి లూజర్స్ చూసుకుంటే ఇవి ఉన్నాయి. సో మనము బై లిస్టు, సెల్ లిస్టు, ఫస్ట్ టైం అప్, ఫస్ట్ టైం డౌన్ సైడ్గా అన్నట్టుగా నేను వీటిని రేడార్లో పెట్టాను. డాక్టర్ రెడ్డీస్ బై సైడ్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ బై సైడ్ కానీ, ఇక్కడ ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్ కూడా రేడార్లో పెట్టుకున్నాము. సో అవి కొంత సేల్ సైడ్ కానీ నేను ఈ ఏరియాలో షార్ట్ చేశాను 1438కి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదిగో మనకి చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. 20 ఎస్బీఐ లైఫ్. సో లాజిక్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి టార్గెట్ అచీవ్ అయ్యేదాకా చూద్దాము. సో మనకి $1 $2 వచ్చినా మనం ఎగ్జిట్ చేసేసుకుందాము. సో మనం క్వాంటిటీ అయితే తక్కువ చేసుకున్నాము. ఇందాక ఆల్రెడీ మనము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఒక ట్రేడ్ చేసాము. సో దాంతో క్లోజు. మనం నెక్స్ట్ ట్రేడ్ చేయము. సో ఇక్కడైతే మనకి చూద్దాము. ఇవి ఆల్మోస్ట్ మనకి ఈ ఏరియా దాకా 27 దాకా వచ్చింది అనుకో. సో మనం ఎగ్జిట్ చేసుకోవచ్చు. సో ఈ ఏరియా దాకా 28 దాకా వచ్చింది అనుకో, మనము ఎగ్జిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాజిక్స్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇది వీవ్యాప్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సో దానికి కింద క్లోజ్ అయింది కాబట్టి నేను సెల్ సైడ్ తీసుకున్నాను. సో ఇంకా ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో అది 27 EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, దాని కిందనే నడుస్తుంది. తర్వాత 13 EMA కింద కూడా ఇది నడుస్తుంది. కాబట్టి మార్కెట్ మ్యాక్సిమం మన టార్గెట్ని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అట్లీస్ట్ మనకి ఇక్కడ దాకా 24 దాకా కాకుండా సరే ఇక్కడికి 28 దాకానన్నా మన టార్గెట్ అయితే రీచ్ అవ్వాలి. సో ఇది ఆల్మోస్ట్ మనకి 1:2కి చిన్న ప్రాఫిట్. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా మనకి 1:1లో మనం చిన్న ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. కానీ డాక్టర్ రెడ్డీస్, సో నేనైతే దీన్ని ట్రేడ్ చేయలేదు. దీన్నే లైవ్లో ఇప్పుడైతే ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది కూడా మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇంకా ఇది పడుతూనే ఉంది. సో లాజికల్గా సో ఇది
బిగినర్స్ మామూలుగా ఈ విధంగానే చేసుకోవాలి. సో మనం ప్రతిరోజు ఒక నోట్స్ పెట్టుకొని స్టాక్స్ ఫర్ ప్రతిరోజు 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు. సో నేను ఎలా షార్ట్ డౌన్ చేశానంటే ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే హై వాల్యూమ్ స్టాక్స్ అనేవి మనకి లిస్ట్ అవుట్ చేశాను. అక్కడ ప్రతిరోజు కనబడతాయి. సో అవి తర్వాత టాప్ గెయినర్స్ అనేది కూడా ఎన్ఎస్సి వెబ్సైట్లో కనబడుతుంది. ప్రతిరోజు రాసుకోవాలి. సో వాటిని రాసుకున్న తర్వాత మళ్ళీ బై లిస్ట్, సెల్ లిస్ట్లోకి మనం సెగ్రిగేషన్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనం సెగ్రిగేషన్ చేసుకొని ఆ స్టాక్స్ వరకు ఏమన్నా అవకాశం వచ్చిందా, ఇట్లా ఈ వాల్యూమ్ వెయిటెడ్ ప్రైస్ వీవ్యాప్కి కింద ఉందనుకో సెల్ చేసుకోవడం, వీవ్యాప్కి పైన ఉందనుకో బై చేసుకోవడం. సో ఆల్మోస్ట్ అన్నీ మనకు అనుకూలంగానే వస్తున్నాయి. సో చూద్దాం. మనం ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రాఫిట్ 128 వస్తుంది. సో ఒక $1 $2 దాకా వచ్చేస్తే మనం ఎగ్జిట్ చేసేద్దాం. మనం మ్యాక్సిమం సో ఇక్కడ ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ వెళ్తుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ తీసుకుంది. సో మ్యాక్సిమం మనకి షార్ప్గా 128కి ఎగ్జిట్ అయిపోతే బెటర్ మనకి. సో ఆల్రెడీ మనకి మార్కెట్ ఈ హై నుండి 41 నుండి వస్తుంది. సో ఎందుకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. మార్కెట్ స్టాక్స్లో చిన్న మూవే ఉంటుంది. 5 పాయింట్స్, 7 పాయింట్స్, 10 పాయింట్స్ ఈ విధమైన చిన్న మూమెంటే ఉంటుంది. కాబట్టి మనం చిన్న ప్రాఫిట్స్నే తీసుకోవడానికి కుదురుతుంది. కాకపోతే క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే స్టార్టింగ్లో మనం ప్రాక్టీస్ కోసము మనం ఈ విధంగా చిన్న చిన్న క్వాంటిటీతో చేయటం బెటర్ అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు స్టాక్స్లో ట్రేడ్ చేయాలి. అది లాజికల్గా మనకి స్టాక్ సెలెక్షన్ అనేది నేర్చుకోవడం, తర్వాత ఎక్కడ ఎంట్రీ చేసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో స్టాక్స్లో చేయడం వల్ల ఏమవుతుందంటే పెద్దగా ప్రాఫిట్స్ ఏం రావు. కాకపోతే ప్రాఫిట్స్ తొందర రావు, లాసెస్ కూడా అంత పెద్దగా ఉండవు. సో చిన్న ప్రాఫిట్స్, చిన్న లాసెస్. మనకి ఎక్స్పర్ట్ అయినప్పుడు తర్వాత మనం దీన్నే 100 క్వాంటిటీతో చేసి ఉండొచ్చు. ఇప్పుడు 100 క్వాంటిటీతో చేసి ఉంటే ఇప్పుడు 300 రూపీస్ మనకి ఇక్కడ వచ్చేసేవి. సో ఆ విధంగా అంటే మనకి తర్వాత అయినా కానీ అంత పెద్ద ఏముండదు. ఒక 200-300 పోతాయి, వస్తే 200-300 వస్తాయి. సో మనం సర్వైవ్ అవుతాం. అదే ఆప్షన్స్లో అనుకో క్విక్గా చాలా షార్ప్గా ఉండాలి, ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత కంట్రోల్డ్గా ఉండాలి. లేదంటే మొత్తం క్యాపిటల్ అంతా వైప్ అవుట్ అవుతుంది. సో తర్వాత మనం ట్రేడ్ చేయడానికి అమౌంట్ కూడా ఉండదు మన దగ్గర. డబ్బులు అంత ఫాస్ట్గా వస్తుంది, పోవడం కూడా అంతే పోతుంది. సో కాబట్టి ఏదైతే నెమ్మదిగా డబ్బులు వస్తాయో దాని మీదనే మనము టైం ఇన్వెస్ట్ చేయాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో క్విక్గా కావాలనే ఉంటే మనకు చేతులు కాలడానికి ఛాన్స్ ఉంటుంది. చూసుకున్నట్టయితే ఇంకొక 2 పాయింట్స్ 1428కి వస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు. 29 వస్తుంది, 28. సో 28కి వస్తుంది. మన టార్గెట్ అయితే అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, మన టార్గెట్ అయితే అచీవ్ అయ్యేలా ఉంది. సో 1428 దాకా వచ్చింది షార్ప్గా. సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సింది, కానీ నేను ఎగ్జిట్ కాకుండా అలాగే ఉన్నాను. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఇంకా కొద్దిగా డౌన్ వస్తుందని, కానీ మార్కెట్ రివర్స్ తీసుకుంది, మార్కెట్ అప్ తీసుకుంది. సో ఫ్రెండ్స్, ఈ ఏరియాలో ఎగ్జిట్ అవ్వాల్సింది, ఎగ్జిట్ కాకుండా ఇంకా కిందికి వస్తుందని వెయిట్ చేశాను, కానీ మార్కెట్ చిన్నగా ఇంకా పైకి వెళ్ళింది. సో లాస్ట్లో మార్కెట్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ఓవరాల్గా కాకపోతే ఏంటంటే ఇది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ కాబట్టి 350 లాస్ వచ్చింది. సో ఇక్కడ 250 ప్రాఫిట్ కాస్త మైనస్లోకి వెళ్ళింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే మనకు ప్రాఫిట్ ఉండేది. మళ్ళీ కావాలంటే ఇది ఒక ఛానల్ తర్వాత డ్రా చేసాం, ముందు డ్రా చేసి ఉంటే బాగుండేది, మనకి లాజిక్ ఏర్పడేది. సో మళ్ళీ కరెక్ట్గా ఇదే ఏరియాకి వెళ్ళింది, మనం ఇక్కడ ఎగ్జిట్ అయ్యేటం. ఇక్కడ కూడా మనకు మంచి లాజిక్ తోటి పైకి ఎంటర్ అయినా అయిపోయేది. సో ఎనీహౌ, సో చిన్న స్టాక్ అయినా ఓకే, ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక లెసన్స్, మనకి పేషెన్సీ డెవలప్ అవుతుంది. తర్వాత ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఇలాంటివి. సో ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో ఆప్షన్స్ కంటే స్టాక్స్లో ట్రేడ్ చేయడం బెటరు, కొద్దిగా క్యాపిటల్ కూడా సేఫ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.